ఆంధ్రప్రదేశ్లో భూముల రీసర్వే పేరుతో ఒక సరికొత్త రాజకీయ డ్రామాకి ఏమన్నా తెర లేపారా అన్నట్టుగా ఉంది గత కొద్ది రోజులుగా జరుగుతున్న అంశాలన్నీ పరిశీలిస్తే. నిన్నటికి నిన్న రెండు పత్రికలు కనుక చూసుకుంటే ఒక్కొక్కల వెర్షన్ ఒక్కొక్క రకంగా ఉంది. ఎప్పుడు ఈ మధ్యన ఎక్కువగా టీడీపీకి అనుకూల పత్రికలు ఈ రీసర్వేకి సంబంధించి రైతుల అనుమతి తీసుకోవాలి, గతంలో రైతుల అనుమతి లేకుండా చేయడం వల్ల ఇదంతా జరిగింది, పూర్తిగా ఇప్పుడు పారదర్శకంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు రాస్తారు. వీళ్ళు చేసేది ఏంటి, అసలు రీసర్వే అనేదే వాస్తవానికి ఇది వేస్ట్ అని చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు గారు. మేము వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తా ఉన్నారు, చేశారు. మళ్ళీ ఇప్పుడు రీసర్వే పేరుతో ఎంతో అద్భుతంగా చేస్తున్నాం అని చెప్పి కేంద్రం నుంచి ఒక 400 కోట్ల రాయితీ కోరారు అనేది. అంటే ఇందులో నిజంగా అబద్ధాలు ఏమున్నాయి, అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అసలు భూముల రీసర్వే పేరుతో కొత్త నాటకానికి తెర తీయడానికి కారణం ఏంటి, ఈ చర్చ అయితే ఖచ్చితంగా జరగాల్సిన అవసరం అయితే ఉంది. సార్ ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం సార్. వాస్తవానికి ఇంతకుముందు అసలు ఈ రీసర్వే వేస్ట్ అన్నారు, ఓకే, ఇందులో జగన్మోహన్ రెడ్డి బొమ్మ రాళ్ళు ఇవన్నీ పెట్టుకోవడం దాన్ని మనం కూడా తప్పు పెట్టాం, అక్కడ సరిహద్దు రాళ్ళు వేస్తే. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది ఈ క్యూఆర్ కోడ్లు మేము తీసుకొచ్చామని చెప్తున్నారు గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో. అంతేకాదు శాటిలైట్ సిస్టమ్ ద్వారా నావిగేషన్ ద్వారా రీసర్వే చేసాం ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. అంటే చాలా పగడ్బందీగా చేస్తే ఆ క్రెడిట్ని ఇప్పుడు వేల ఖాతాలో వేసుకొని కేంద్రం దగ్గర రాయితీ పొందే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి ఈ పొలిటికల్ డ్రామా రీసర్వే పేరుతో? ఇక్కడ బేసిక్గా ఒకటేనండి, మన దగ్గర ఏదైనా సరే మేం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం. అదాని వస్తే దోచిపెట్టినట్టు ఎదువరకు, ఇప్పుడు అదాని వస్తే పెట్టుబడులు పెట్టినట్టు. అంబానీ ఎదువరకు వస్తే దోచిపెట్టినట్టు, ఇప్పుడు అంబానీ వస్తే కనుక రాష్ట్రాన్ని చూసి ప్రభుత్వాన్ని చూసి పెట్టుబడులు పెట్టినట్టు. అలాగే జిందాల్ ఇంతకు ముందు వస్తే పెద్ద దొంగ, అబ్బాయిని కూడా ఏడిపిచ్చుకు తిన్నోడాడు, అలాంటి నీచుడికి ఆ భూములు ఇచ్చేది. అదే ఇప్పుడు జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పెడితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నట్టు. ఇవి మనకు ఉన్నటువంటి దరిద్రం. మనకేంటంటే మీడియా అనేటటువంటిది నిజాయితీ చచ్చిపోయింది. తాము ఏ పార్టీలకు కొమ్ము కాస్తారో దానికోసం ప్రవర్తిస్తూ రాష్ట్ర నాశనమైన పర్లేదు, దేశం నాశనమైన పర్లేదు, ప్రజలకి మనం ఎలాగ అంటే ప్రజల మైండ్ని డిక్టేట్ చేస్తున్నాయి. ఇవి ఓ రకంగా హిప్నటైజ్ చేస్తున్నాయి వాళ్ళ వార్తల ద్వారా. అంతకు మించి ఏం లేదు. మీకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్తానే వచ్చా, డిజిటలైజేషన్ అండ్ రీసర్వే అండ్ డిజిటలైజేషన్ ఇది కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం. దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడెక్కడోళ్ళు ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు ఇండియాకి. ఇది చంద్రబాబుని చూసినో జగన్మోహన్ రెడ్డిని చూసినో కాదు వచ్చేది, భారత ప్రభుత్వాన్ని చూసి వస్తారు ఇండియాలోకి వచ్చేవాడు ఏ రాష్ట్రం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత గైడ్ చేస్తుంది, రాష్ట్రాలు అప్పుడు అందులో భాగంగా ట్రై చేస్తాయి. దిస్ ఈజ్ ఎ ఫార్ములా. ఎక్కువగా ఏ కంపెనీలు అయినా సరే తాము వచ్చి పెట్టుబడి పెట్టేటప్పుడు ఆల్రెడీ వాళ్ళు మార్కెట్ అంతా ప్రిపేర్ చేసుకుని వస్తారు. ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎట్లా ఉన్నాయి రా మెటీరియల్ ఏంటి ఇదంతా కూడా వచ్చి మేము ఈ ఏరియాలో పెడతామని వాళ్ళు అడుగుతారు, పెట్టుకోమంటారు. సాధారణంగా అహ్మదాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా అటు పెడతామంటారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా పెడతామంటారు, తమిళనాడు పెడుతుంటారు, మన దక్షిణాదిలోకి వచ్చేటప్పుడు కర్ణాటక పెడుతుంటారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి మానవ రిసోర్సెస్ ఒకటి అవసరం, ల్యాండ్ బ్యాంక్ ఒకటి అవసరం, అలాగే ట్రాన్స్పోర్టేషన్ అన్నటువంటిది ఈజీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి మనకి ఇక్కడ విశాఖపట్నం ఉంది. ప్రస్తుతం కృష్ణా గుంటూరు జిల్లాలని సరిగ్గా వాడితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి అద్భుతమైనటువంటి హబ్గా తయారు చేయి. ఎందుకని జంక్షన్ పాయింట్, అటు కోల్కత్తాకి, ఇటు చెన్నైకి, అటు హైదరాబాద్కి, ఛత్తీస్గఢ్కి, అందరికీ కూడా. బట్ మనం ఏనాడు చేయలేదు, దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం మనం. ఇట్లాగా మనకి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వరల్డ్ వైడ్గా ఎవడైనా సరే వచ్చి దేశంలో ఇన్వెస్ట్ చేయాలని వచ్చాడు అనుకోండి, వాడికి సో పోని భూమి కొందాం అనుకున్నాడు. ఇక్కడ మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఒక 100 ఎకరాలు కొంటే 100 ఎకరాలు ఒకటి చేతిలో ఉండదు కదా. ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో మనోళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు కదా, మనోళ్ళు అక్కడ ఇల్లు కొన్నారు కదా, స్థలాలు కొన్నారు కదా. ఎక్కడన్నా లీగల్ లిటిగేషన్ వచ్చిందని చూడమని చెప్పండి, ఒక్క మాట చెప్పానండి. 1 కోటి మంది మనోళ్ళు ఎన్ఆర్ఐలు చూసుకోండి, 1 కోటి మందిలో ఒక్కడైనా సరే నేను కొన్న భూమి ఇంకొకటి వచ్చి క్లెయిమ్ చేసుకున్నాడని అడిగాడు అని కనుక్కోమనండి, ఎక్కడన్నా వచ్చిందేమో? ఎక్కడా ఉండదు. ఎందుకని? అక్కడ డిజిటల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రన్ అవుతుంది. ఒకసారి భూమి కొన్నాక వాడిదే హక్కు, ఆన్లైన్ మొత్తం కనబడుతుంటుంది. ఆ తర్వాత మనం అమ్మేస్తే మన పేరు పోయి వాడి పేరు వస్తుంది, సింపుల్. ఇది ప్రపంచవ్యాప్త సిస్టమ్. మన దేశంలోకి వచ్చేటికి 100 ఎకరాలు కొన్నారనుకోండి, ఈ 100 ఎకరాల్లో 100 మంది ఉంటారు. ఇప్పుడు అమరావతిలో భూమి గొడవ ఏంటి? ఒక ఆయన 11 ఏళ్ల క్రితం భూమి ఇచ్చాడు, ఆయన చచ్చిపోయాడు, ఆయనకి 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లల్లో ఈ భూమి నాదంటే నాదని క్లెయిమ్ చేస్తున్నారు.
ముగ్గురికి సమంగా పంచుదామంటే ప్రభుత్వానికి హక్కు ఉండదు. ఆయన రాసిన ఇదే అదే అనేటటువంటి పాయింట్ ఉంటుంది. ఇది విల్లా ఇవి, దీంట్లో మాకు అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అంటారు. ఇదే కదా ఒక కుటుంబంలోనే క్లాష్ వచ్చి ఒకే భూమి గురించి ఎట్లాంటిది వస్తుంది. అట్లాంటిది ఒక 100 ఎకరాలు 500 ఎకరాలు 1000 ఎకరాలు కావాలి ఒక కంపెనీకి. ఇంత కొనేటటువంటి సందర్భంలో వచ్చేటటువంటి సమస్య ఏమొస్తుంది? ఈ 1000 మంది రైతులు లేకపోతే 500 మంది రైతులు వీళ్ళల్లో ఈ భూమి లిటిగేషన్స్ వస్తాయి. ఒకటి నాది అవతల లాక్కున్నాడు అంటాడు, ఇంకోడు వాళ్ళ బామ్మరిద్ది అంటాడు, ఇంకోడు అంటాడు. ఈ తర్వాత కోర్టులకు వెళ్తున్నారు. వీడు భూమి కొని పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీ పెట్టడానికి వచ్చే సమయానికి కోర్టులో లిటిగేషన్స్తో అక్కడ పెట్టద్దు అంటారు. దీంతో నానా తిప్పలు. అందుకని SEZలు వచ్చినాయి. SEZ అయితే భూమి కేటాయిచ్చేస్తే అయిపోతుంది. అవి చాలా ఇప్పుడు యాక్చువల్లీ ఇండియాలో సిస్టమ్స్తో. ఎందుకని ఇప్పుడు మన శ్రీ సిటీ సెజ్ ఖాళీగా ఉందా, ఎగబడి కొంటున్నారు అక్కడ, ఎగబడి వస్తున్నారు అక్కడ. అట్లాగే ఈ కొత్త SEZలకు వచ్చేటప్పుడు ప్రభుత్వాలకి లీగల్ లిటిగేషన్ చాలా చోట్ల. ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవ్వడానికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా పెట్టిందే కేంద్ర ప్రభుత్వం ఈ రీసర్వే అనేటటువంటిది. దేశవ్యాప్తంగా ఎవరి దగ్గర ఏ భూమి ఉన్నా దెర్ ఈజ్ నో లిటిగేషన్ ఆఫ్టర్ 3 years. టోటల్గా 5 years లెక్కేసుకున్నారు. ఒక 5 ఏళ్లలో ఎలాంటి భూ వివాదం ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు మీకే ఒక ఇల్లు ఉంది, మీ నాన్నగారి నుంచి వారసత్వం వచ్చింది, మీ పేరునుందా, మీ అన్నయ్య పేరునుందా, మీ అక్కయ్య పేరునుందా, మీ చెల్లెల పేరునుందా, మీ తమ్ముడి పేరునుందా, ఇది ఉంటే ఫైనల్ అక్కడే అందులోనే రాసేస్తారు. లేదు మీ అమ్మగారి పేరు మీద ఉంటే మీ అమ్మగారి పేరునే ఉంటుంది, మీ నాన్నగారి పేరు ఉంటే మీ నాన్నగారి పేరునే ఉంటుంది. అది ఈ సర్వేలో ఇది డిసైడ్ చేయాలి. ఇందులో మధ్యలో ఒకడు వచ్చేసేసి నాది 10 గజాలు వీళ్ళు కట్టుకున్నారండి అన్నారు అనుకోండి, సర్వేలో తేలిపోతుంది 10 గజాలు మీరు ఆక్రమించుకున్నారా లేదా మీదే వాడు 10 గజాలు ఆక్రమించుకున్నాడా. ఇది క్లోజ్ చేసేస్తారు. ఎక్కడితో క్లోజ్ చేసేసి ఈ భూమి క్లియర్ అయిపోతుంది. ఈ క్లియర్ అయ్యే టైంలో ఖచ్చితంగా లిటిగేషన్ వస్తుంది. ఎందుకని ఒక పొలం వాడికి సర్వే వాడు ఎప్పుడో రాసిచ్చాడు, వేసేసాడు, ఇటు పొలం జరుగుతుంది. ఇప్పుడు రీసర్వే చేసిన టైంలో ఒరిజినల్ కొలతలు తెలియాలి. యాక్చువల్గా ఏంటంటే నేను ఈ వార్తలు ఈ వీడియోలు చేస్తున్నప్పుడు ఒక సీనియర్ మోస్ట్ ఇంజనీర్ గారు నాతో మాట్లాడారు. మన వార్తలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి ఆయన ఏది నేను అన్నాను, ఈ సర్వే రాళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడ కొలుస్తున్నారు ఎవరికన్నా తెలుసా? ఎందుకంటే నేను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేశాను ఫీల్డ్లో. సర్వే చేసినప్పుడు సుబ్బారావు పొలం దగ్గర నుంచి రామారావు పొలం అన్నాడు. ఈ సుబ్బారావు ప్లేస్లోకి అప్పారావు ఎప్పుడో వచ్చేసాడు. ఈ కన్ఫ్యూజన్ జరిగిపోతుంది అక్కడ. భూమి ఇక్కడి నుంచి కొలవాలి, ఎక్కడి నుంచి కొలవాలి అంటే ప్రతి ఊరికి ఒక ఇది ఉంటుంది. మనకి బొడ్రాయి అంటుంటారు చూడండి, అట్లాగే ప్రతి ఊరికి కూడా ఒక గ్రామ దాన్ని ఏమంటారు మైలురాయి. అది ఎక్కడ అనేటటువంటిది బ్రిటిష్ వాడికి తెలుసు. బ్రిటిష్ వాడు ఆ రోజుల్లో భూములకు సంబంధించి వాళ్ళకి అవగాహన ఉంది ఎట్లా కొలతలు వేయాలని. ఆ కొలతల కోసం ప్రతి ఊరికి ఒక రాయి వేశారు. ఆ రాయి చాలా ఎంత 5-6 అడుగుల లోతుకి నేలలో పైన ఒక 4 అడుగుల ఎత్తు వేసేవాళ్ళు. నువ్వు కొలిచేటప్పుడు ఆ రోజుల్లో సర్వే ఆ రాయి నుంచి కొలిచేవాళ్ళు ఊర్లో సర్వే చేయాలంటే. అది దశాబ్దాల లెక్క. అయితే ఆ రోజుల్లో ఇవాళ ఉన్నట్టు గజము అడుగు ఇట్లా లేదు. మీరు ఎక్కడ కూడా చూస్తే ఒక ఏరియాలోనేమో కుంటలు అంటారు, ఒక ఏరియాలో చదరపు అడుగులు అంటారు, ఒక ఏరియాలో చదరపు గజాల లెక్క ఉంటుంది. కుంటను ఒక చోట ఉంటే ఇంకొక చోట వచ్చేటప్పటికి అంకణాలు అంటుంటారు. అంకణ ఒక చోట 40 అడుగులు అంటే ఇంకో చోట 7 అడుగులు అంటుంటారు. లెక్కలు బోల్డ్ ఉన్నాయి అక్కడ. ఆ రోజుల్లో ఆ కొలతల వల్ల కన్ఫ్యూజన్ ఉంది. అందులో ఆ రోజుల్లో చేతి రాతలు, ఈ చేతి రాతలు ఒక గొలుసు కట్టు రాతల్లాగా ఉంటాయి. అవి అర్థం చేసుకోవడం కూడా కష్టం. దాంతో ఇలాంటి వాటి వల్ల చాలా కన్ఫ్యూజన్ ఉంది. అదంతా కర్ణములకు తెలుసు, ఆ రోజున మున్సబులకు తెలుసు, ఆ రోజున ఈ రాయి ఎక్కడ ఉందో కూడా వాళ్ళకి తెలుసు. కాలగర్భంలో ఊర్లు ఎత్తులెగిసేటప్పుడు అవి క్లోజ్ అయిపోయి ఉంటాయి మేబీ ఆ రాళ్ళు. కానీ ఆ ప్లేస్లో పైకి లేపాలి దాన్ని. ఇది అప్పుడున్న కర్ణములు మున్సబులందరికీ తెలుసు. భారతదేశం ఎక్కడ రాయి ఉంది, కొలత ఎక్కడి నుంచి బిగిన్ చేయాలన్నది తెలుసు. బట్ ఇప్పుడు కొలతలు అట్లా చేస్తున్నారా? చెయ్యకపోతే లిటిగేషన్ వస్తుంది. ఈవెన్ చేసినా లిటిగేషన్ వస్తుంది. ఆ కొలతలు కాకుండా ఇప్పుడు మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్ 100 గజాల ఇల్లు ఇప్పుడు హైడ్రా తరఫున కూల్చేశారండి. వాడు ఏం పాపం చేశాడు? బఫర్ జోన్ కాదనే కదా GHMC అప్రూవల్ ఇచ్చింది. బఫర్ జోన్ కాదనినే కదా వాడు ఏది HMD వాడు అప్రూవల్ ఇచ్చింది. బఫర్ జోన్ కాదనినే కదా బ్యాంక్ వాడు లోన్ ఇచ్చింది. బఫర్ జోన్ కాదనే కదా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లోన్ రిజిస్టర్ చేసింది. బిల్డర్ కట్టాడు. అంతా అయ్యాక ఇవాళ కూలగొడితే ఏమైపోయినట్టు ఆడ బతుకులు. అంటే ఇట్లా లిటిగేషనే కదా అది.
చట్టబద్ధంగా తీసుకున్న దానికే లిటిగేషన్ వచ్చింది. అట్లాంటప్పుడు వీటికి రావాలి లిటిగేషన్స్. దీన్ని ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే పెద్ద ఎత్తున మూడు పనులు జరగాలి. నిజంగా విజన్ ఉంటే, నిజంగా బుర్ర ఉంటే, నిజంగా ప్లానింగ్ ఉంటే. జగన్ చేసిన పని ఏంటంటే మన దేశంలో సర్వేయర్ల కొరత విపరీతంగా ఉంది. ఆ రంగం మీద డిపెండెన్సీ పోయింది యువతరం చాలా వరకు. సర్వేయర్లకి కొరత ఏర్పడిపోయింది. ఒకప్పుడు ఆ రోజుల్లో కొలతలన్నీ తాడు లెక్కేసేవాళ్ళట, మూరలు లెక్కలేసేవాళ్ళట. మనకి మల్లెపూలు ఒక పెద్ద ఆవిడతో అయితే కనుక ఎంత మూర వస్తుంది, చిన్నపిల్లతో అయితే ఎంత మూర వస్తుంది. అట్టా కూడా కొలతలు జరిగినాయి ఆ రోజుల్లో. తర్వాత ఎప్పుడో 2000 స్వతంత్రం వచ్చిన ఒక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాతనో ఆ మీటర్లు పెట్టి కొలవడం ఏం చేశారు, ఇది టేబుల్ పెట్టి. కాబట్టి ఈ లోపు ఎన్ని ఇష్యూస్ ఉండుంటాయి వాటిట్లలో. ఇవన్నీ పరిష్కారం చేసి ఫైనల్ చేయాలన్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో డిస్ప్యూట్ ఉంటుంది. కనీసం 20 to 30% డిస్ప్యూట్స్ వస్తాయి. అవి పరిష్కరించడానికి మాజీ రెవెన్యూ ఉద్యోగులతో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. రెండోది సర్వేయర్లు పెద్ద ఎత్తున పెట్టాలి. ఈ సర్వేయర్లని జగన్ దాదాపు 15,000 మందిని అపాయింట్ చేశాడు. సర్వేయర్లు 15,000 మంది అపాయింట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాడు సర్వేయర్. తర్వాత డ్రోన్లు పెట్టాడు, శాటిలైట్ లింకప్స్ పెట్టాడు. ఆన్ ద స్పాట్ రికార్డు మొత్తం అయిపోతుంది, డిజిటలైజ్ అయిపోతుంది. ఈలోపు అది బిగిన్ చేశాడు. బిగిన్ చేసినప్పుడు లిటిగేషన్లు వస్తే చేసిన ఏకైక తప్పల్లా ఎవడో అధికారి జగన్ని మెప్పించడం కోసం, తను తినడం కోసం, తను తిన్నాడని కూడా తెలియదు కదా, తను తినడం కోసం ఆ జగన్ బొమ్మతో రాళ్ళు, జగన్ బొమ్మతో పాస్బుక్లు, అవి రెండు తప్పు. ఆ తప్పును వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. అది కూడా కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు రావడం వల్ల. వాస్తవంగా రీసర్వేకి వీళ్ళు రీసర్వేలో కేంద్ర ప్రభుత్వం 3 ప్రొవిజన్స్ పెట్టింది. లిటిగేషన్స్ అన్ని క్లియర్ చేసేసేయాలి. నెంబర్ 1, రీసర్వే పూర్తయితే ప్రజలకి బెనిఫిట్ ఏంటంటే ఇవాళ రీసర్వే అయిపోయాక మీది నోటిఫికేషన్ అక్కడ వేసేస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు. ఆ తర్వాత మీ చేతికి ఇవాళ పాస్బుక్ ఇస్తారు, ఒకటి 2 ఏళ్ల తర్వాత పర్మనెంట్ పాస్బుక్ అని ఇస్తారు. ఇట్స్ ఎనఫ్. ఇక ఆ తర్వాత లిటిగేషన్ అనడానికి లేదు మీ భూమి మీద. ఈ 2 ఏళ్లలోపే మీరు ఏదైనా లిటిగేషన్ అంటే దాన్ని 2 ఏళ్లలోపే సాల్వ్ చేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను ఒకసారి, మా మామగారు ఎప్పుడో బతికున్న రోజుల్లో ఎక్కడో ఒకళ్ళ దగ్గర భూమి కొని ఆయన దాన్ని సేద్యం చేయలేదు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు, అనారోగ్యం వచ్చేసి 10-15 ఏళ్ళు ఆసుపత్రిలో ఉండేసి. ఆ పొలం ఆయన పేరునే ఉంది, కానీ ఆ తర్వాత 5గురు చేతిలో పాస్బుక్ మారి. ఇప్పుడు ఈ లెక్కల్లో ఏమవుతుంది, ఒరిజినల్ ఏంటి అనేది చూపించాలి అక్కడ పాయింట్. ఇట్లాంటిది ఓవరాల్గా పోగొట్టుకున్న వాళ్ళకి కూడా భూమి వస్తుంది, ఉన్నోళ్ళకి పోతుంది. ఇట్లా మధ్యలో ఎవరి దగ్గర కొని ఉంటారు. పాస్బుక్ ఆధారంగా రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి. వాస్తవంగా ఒరిజినల్ డాక్యుమెంట్ ఆధారంగా జరగాలి రిజిస్ట్రేషన్. పాస్బుక్ ఆధారంగా జరిగితే ఇప్పుడు మీరు కొన్ని రోజులు సేద్యం చేస్తున్నాను అనుకోండి, ఎవరు లేరనేసి పాస్బుక్ ఇచ్చేస్తారు మీకు లోకల్ ఎంఆర్. తర్వాత దాని ఆధారంగా అమ్మేసుకుంటే ఎట్టా మీరు ఇట్లా అమ్ముకునే బోల్డ్ ఉన్నాయి. ఈ కొనుక్కున్నటువంటి వాడు నాదే అనుకుంటాడు, అమ్మినోడు నాదని అమ్మేశాడు, కానీ అసలోడు ఉంటాడు. ఇట్లాంటి ఇష్యూస్ కుప్పలు తెప్పలు ఉంటాయి. ఇవి పరిష్కరించాలంటే గనక ఖచ్చితంగా నేను ఆ రోజునే చెప్పేది, తేనె తొట్ట కదిలించడం భూమి వ్యవహారంలో. కానీ తప్పదు, ఎవడో ఒకటి తెగించాలి. మోడీ తెగించాడు, దేశంలో ఎవడు ధైర్యం చేయాల ఆ విషయంలో. జగన్ ధైర్యం చేశాడు. ఎందుకు? 2 ఆస్పెక్ట్. ఒకటి, ఈ సర్వేకి రీసర్వేకి డబ్బులు కేంద్రమే ఇస్తుంది, ఈ మొత్తానికి ఖర్చు 400 కోట్లు. దాంతో పాటు ఈ రీసర్వే చేసినటువంటి ఫస్ట్ 5 స్టేట్స్కి 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తామండి. ఇవాళ అప్పు తీసేసుకుంటాం, 50 ఏళ్ళు వడ్డీ కట్టక్కర్లా మనం. ఈ ఆఫర్ ఇచ్చింది, బంపర్ ఆఫర్. దాంతో పరుగులు పెట్టాడు జగన్, ఇంప్లిమెంటేషన్లో పెట్టాడు. కేంద్రం అప్రిషియేట్ చేసింది ఆ రోజున, నీతి ఆయోగ్ కూడా అప్రిషియేట్ చేసింది ఆ రోజున. దేశం మొత్తం మీద ఫస్ట్ పరిగెత్తాడు. ఇక్కడ మార్కు లిస్టులో 100కి 95 మార్కులు వచ్చినాయి జగన్కి, కానీ జనంలో తప్పాడు ఆ పాయింట్లో. ఏది రీసర్వేలో. ఇప్పుడు వీళ్ళేంటి, ముందు రీసర్వే క్యాన్సిల్ అని సంతకం పెట్టారు చంద్రబాబు గారు. కానీ రీసర్వే చేయకపోతే చెయ్యనంటానికి లేదు, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ ఏమి శ్రీలంక కాదు కదా, అమలు చేసి తీరాలి. కాబట్టి అప్పుడు విషం చిమ్మినటువంటి పత్రికలు ఇప్పుడు అమృతం చిమ్ముతాయి. ఇది అద్భుతం, ప్రపంచంలోనే అద్భుతం, దేశంలోనే అద్భుతం. చంద్రబాబు గారి దివ్య దృష్టితో ఈ పరిస్థితిని అంతా సెట్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఆ రోజున జగన్ చేసినప్పుడు వ్యభిచారం, ఇప్పుడు చేస్తే శృంగారం. అది పాయింట్ ఇక్కడ.
సార్ ఫైనల్గా దీంట్లో రీసర్వేషన్లో నిజంగా వీళ్ళు ముందు ఇది వేస్ట్, మీ భూములన్నీ ప్రభుత్వం దోచేసుకుంటుంది, జగన్ దోచేసుకుందాం అనుకోండి ఇలా ప్రచారం అయితే చేశారు. ఇప్పుడు మళ్ళీ మరి మాట తప్పినట్టు మడం తిప్పినట్టు అవద్దా రేపు పొద్దున్న ప్రజలు దృష్టిలో? లేదు ఈ 400 కోట్లు అన్నా వేరే రకంగా మన వాడుకుంటారు. మీడియా మన చేతిలో ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు జగన్ చేసిన చెడుని సరి చేయడానికి చంద్రబాబు గారు చేస్తున్న అద్భుత ప్రయత్నం. సింపుల్, అంతేనా? అంతే కదా. ఆల్రెడీ బిగిన్ ప్రజలు అర్థం చేసుకుంటే రేపు పొద్దున్న జగన్కే ప్లస్ పాయింట్ అర్థం అవుతుంది. చేసుకుంటారు. పబ్లిక్ అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు ఈ పూట అబద్ధాన్ని రేపు మర్చిపోయేటట్టు చేస్తారు వాళ్ళు. అబద్ధం మీద అబద్ధం ఆడితే మొదటి అబద్ధం మర్చిపోతాం. ఇప్పుడు ఆ రోజు సంక్షేమం చేస్తే బూతు, ఇవాళ సంక్షేమం చేస్తే నీతి. ఆ రోజున అప్పు చేస్తే బూతు, ఈ రోజు అప్పు చేస్తే నీతి. విచిత్రం అట్లా ఉంటుంది మన రాష్ట్రంలో. అంటే టెక్నాలజీ అప్పుడే వాడాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడే GPS, ఈ కార్స్ అనే దాని మీద మొత్తం శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా మొత్తం అన్ని చేసేసాడు. ఆయన చేసిన దాన్నే ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కొత్తగా వీళ్ళు చేసేది ఏం లేదు. ఏం లేదు, దాంట్లో ఒకటే ఆ జగన్ బొమ్మ ఉన్నటువంటి రెండు చించేసి పేపర్లు వీళ్ళ అది రాజముద్ర బొమ్మ పెడతారంతే. అంటే దీని మీద QR కోడ్ కూడా అప్పుడే పెట్టారంట కదా సార్ జగన్ 4 ఏళ్ల క్రితమే. మొత్తం అదేమి జగన్ సొంత ప్యాటర్న్ కూడా కాదండి, బొమ్మ కూడా సెంట్రల్ ప్యాటర్న్ అది. కేంద్రం చెప్పిన ప్యాటర్న్. మీరు QR కోడ్ స్కాన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి అందులో. ఇంకోటి డిజిటల్ మీరు ఆన్లైన్లో ఇప్పుడు మీరు దాని పేరేంటిది గూగుల్ మ్యాప్ చూస్తారు. అదే మీరు ఐఫోన్ మ్యాప్లో అయితే మీ ఇల్లు కూడా చాలా క్లోజ్ కనబడుతుంది పైనుంచి. ఐఫోన్ మ్యాప్స్ ఇంకా క్లారిటీ వస్తుంది ఐఫోన్ మ్యాప్స్లో. ఈ గూగుల్ మ్యాప్లో కూడా కొంత ఇప్పుడు అప్డేటెడ్ వచ్చినాయి. అదేదో ఇంకోటి ఏదో యాప్ ఉంది, దాంట్లో అయితే మీ ఇంటి దగ్గర ముందు మనిషి నుంచి ఉన్నది కూడా కనబడుతుంది. అట్లాంటి ఇవి కూడా ఉన్నాయి టెక్నాలజీ, శాటిలైట్ ఫోటోస్. అవి చెయ్యాలని కేంద్రం అంటే ఇకేం లేదు. ఇప్పుడు మీరు దుబాయ్ అసలు నేను చెప్తున్నాను కదా, విదేశాలలో భూ గొడవే ఉండదండి. ఒకసారి కొంటే మీ ఇల్లు మీదకి అంతే. మధ్యలో వచ్చి మా మామూలు ఎట్ట కొంటావు, లేకపోతే భూమిని అమ్మడానికి వీల్లేదని ఎవడు. ఇంకోటి దీంట్లో ఇంకొక సేఫ్టీ కూడా ఏంటంటే, ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఇక కాదు అనడానికి లేదు. ఒకవేళ కనుక అప్పుడు లిటిగేషన్ వచ్చి ప్రభుత్వం తప్పని తేలింది అనుకోండి, మీకు ఇన్సూరెన్స్ ఇస్తుంది ప్రభుత్వం, డబ్బులు ఇస్తుంది, మీ కాస్ట్ ఇస్తుంది. అది కేంద్ర ప్రొవిజన్, అదంతా కేంద్ర చట్టం, అది రీసర్వేది. అది కాకపోతే ఏంటంటే మిగతా సీఎంలు అందరికంటే ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల వాళ్ళకంటే ముందు పరిగెత్తుకెళ్ళాడు ఇతను. ఇతని ఉద్దేశం ఈ రెండు, కేంద్రమే డబ్బులు పెట్టుకుంటుంది, పర్మనెంట్ సెటిల్మెంట్ అయిపోతుంది, ప్లస్ 50 ఏళ్లకి వడ్డీ లేని రుణాలు. వడ్డీకే మనం ప్రతి ఏడాది కూడా బొక్కబడిపోతుంది. వడ్డీ లేని రుణాలు వస్తాయి కాబట్టి హ్యాపీ కదా అనుకున్నాడు ఇతను. అది కాస్త ఎదురు దెబ్బ అయింది అనమాట. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి జగన్ అనుకున్నది అయితే అప్పుడు చేయలేకపోయినా ఇప్పుడు నెరవేరుతుంది. ఆయన చేయకపోయినా చేస్తుంది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం అయితే కంటిన్యూ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది ఎన్నికలకు ముందు? ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టారు, మాయ చేశారు? ఇప్పుడు ఇది కంటిన్యూ చేయడం తప్పదు, చెయ్యాలి. రేపొద్దున్న ప్రజల మరి దీన్ని అర్థం చేసుకుంటారా లేదా అనేది ఇంకా వాళ్ళ ఇష్టం.